నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో నెల రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు, ఇంధన పొదుపు కోసం కేంద్రం మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. అసలు యుద్ధం జరుగుతున్నా భారత్ ఎలా తట్టుకుంటోంది? ఇంధన ధరలను పెంచకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఇప్పుడు అత్యంత క్షుణ్ణంగా చూద్దాం. ప్రపంచం మొత్తం చమురు మంటలతో అల్లాడిపోతుంటే భారత్ మాత్రం ఒక పక్కా ప్లాన్ తో ముందుకెళ్తుంది. పశ్చిమ ఆసియాలో ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ఊహించని స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో లీటర్ పెట్రోల్ పై 10 నుండి 15 రూపాయలు పెరగాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచకుండా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవడం, గతంలో నిల్వ చేసిన ఇంధన నిల్వలను ఉపయోగిస్తూ ఉండడం వల్ల భారత్లో ధరలు పెరగలేదు. అంతేకాదు, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఇంధన డిమాండ్ ను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఐటీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించాలని సూచిస్తుంది. ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయడం వల్ల వాహనాల వినియోగం తగ్గి పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో కోవిడ్ సమయంలో ఈ విధానం విజయవంతం కావడంతో ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుతోంది. ఒక్క భారత్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలంటే చమురు ధరలను నియంత్రించడం చాలా ఇంపార్టెంట్. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం పన్నుల సర్దుబాటు ద్వారా ఇంధన ధరల భారాన్ని సామాన్యులపై పడకుండా చూసుకుంటుంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్ బ్లెండింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లను భారత్ తనదైన శైలిలో ఎదుర్కోవడమే కాకుండా ఇంధన స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తుంది. యుద్ధం ముగిసే వరకు ఈ వ్యూహాత్మక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.